హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నేను సోమవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఉదయాన్నే అండి, వర్షం పడుతూ ఉంది మాకు ఫుల్గా. ఆదివారం నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు 3 రోజులు అయితే కొంచెం చల్లగా అనిపించింది. అటు సైడ్ గుంటూరు సైడ్ అటువైపు అంతా కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అండ్ ఈరోజు కూడా ఇంకా మాకైతే నైట్ నుంచి కంప్లీట్గా పెద్ద వర్షం అయితే పడుతూ ఉంది. ఈరోజు కూడా ఇంకా కొంచెం ఎండ వచ్చినట్లు అనిపించింది, కానీ మళ్ళీ అయితే నిద్రలేచి కూడా వాన పడుతూనే ఉందన్నమాట. తెల్లవారు కూడా లేదండి. దానివల్ల ఇంకా పైన అంట్లు అవి తీసేసి బయట పెట్టి ఇంకా బయట ముగ్గేద్దామని అయితే వచ్చాను. ఇంక ఈ లోపు అయితే సడన్గా నా మొక్కకి అయితే పువ్వులు వచ్చాయండి. ఈ ఇయర్ మల్లె పువ్వులు అస్సలు పూయలేదండి. ఎంత ట్రై చేసినా కానీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఆకు తీశారు, అయినా కానీ నాకు పువ్వులు రాలేదు. అండ్ ఈ మొక్కను నేను లాస్ట్ ఇయర్ కొన్నానండి, నర్సరీలో చూసి. పెద్దగా ఉన్నాయన్నమాట పువ్వులు, అందుకని చాలా ఇష్టంగా తీసుకున్నాను. కాకపోతే ఈ ఇయర్ ఎందుకో సీజన్లో కూడా పువ్వులు పూయలేదు. లాస్ట్ సీజన్ అయిపోయే టైంకి ఇప్పుడైతే పువ్వులు వస్తున్నాయి. భలే ఉన్నాయి కదా అండి. ఒక నిజం చెప్పినా, నేను ఎంత మనీ సంపాదించినా కానీ కొంచెం ఆనందపడతాను. అంటే కొంచెం ఏదన్నా మన లైఫ్లో జరిగేవి ఉంటాయి కదండి, వాటన్నింటికంటే కూడా నా లైఫ్లో కొన్ని మొక్కలు, నేను పెంచుకున్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలకి మంచిగా పువ్వులు వచ్చాయనుకోండి, వాటిని చూసిన ఆనందం కంటే కూడా డబ్బులు చాలా తక్కువగా అనిపిస్తాయి అనమాట. అండ్ అవన్నీ కొంచెం మీకు పువ్వుల దగ్గర అక్కడ నేను మాట్లాడేవి కొంచెం ఓవర్గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని టైమ్స్. బట్ అవి నాకు ఆనందం అండి. ఎంత ఆనందం అంటే, మొక్కలంటే అంత పిచ్చి. కాకపోతే వాటికి సరైన కేర్ తీసుకోలేకపోతున్నాను. ఏం చేద్దాం, టైం అలా కుదరట్లేదు అనమాట. బిజీగా ఉండటము, టైం సెట్ అవ్వట్లేదు. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానండి, రోజే మొక్క ఉంది కదా, దీనికి కొంచెం కొమ్మలు కత్తిరించేద్దాము. మొక్క అయితే బాగా డల్ అయిపోయింది అనమాట. మొత్తం కూడా ముడుచుకుపోతుంది, పువ్వులు కూడా రావట్లేదు. ఎండాకాలం కదా, కొంచెం కట్ చేద్దాము, చినుకులు పడితే దాని తర్వాత మళ్ళీ కొత్తగా వస్తుంది. లేదంటే ఇంకా మళ్ళీ కొత్త మొక్క అయినా పెడదాము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ రోజు కూడా కొంచెం పని ఉంది, అయినా కానీ ఎందుకో ఈ మొక్క మీద కన్నుబడింది అనమాట. ఇంక ఇటువైపు ఒక మొక్క, అంటే రోజా మొక్క ఒకటి, అండ్ దాని పక్కన కూడా మల్లె చెట్టు చూడండి ఎంత గలీజ్గా ఉందో, అంటే గుబురుగా పెరిగిపోయింది. ఇంకా పాములు అవి ఏదన్నా సడన్గా దూరాయి అనుకోండి, మనం నీట్గా మెయింటైన్ చేసుకోకపోతే కదా పురుగు బుట్ట ఇంట్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాన్న వచ్చినప్పుడు కూడా అడిగాను, కాకపోతే ఇంకా నాన్న వాళ్ళకి చేసే పనులు సరిపోయాయి అనమాట. ఈసారి వస్తే చేస్తానులే అన్నారు. కాకపోతే ఇంకా చినుకులు పడ్డాయి కదా, కొంచెం చిగురు వస్తుందేమో, మొక్క అలా ఉంది కదా, పువ్వులు పూయట్లేదు అని చెప్పేసి ఎందుకో ఇంకా కత్తి తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపడం ఉండదు కదా, ఇంకా కొడుతూ ఉన్నాను అనమాట. సురేష్ గారికి ఇలాంటి పనులన్నీ రావండి. నేను ఏదైనా కానీ చెయ్యాలి అనుకుంటాను. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అని కొంతమంది ఇంతకు ముందు కూడా కామెంట్స్ పెట్టారు, అంటే నేను కొన్ని బయట కూర్చొని టీ తాగినప్పుడు కానీ కొంచెం డీసెన్సీగా ఉండొచ్చు కదా అని చెప్పి. నా దృష్టిలో అవన్నీ పెద్దగా అనిపించవండి. ఎందుకంటే నేను ఇంతే కదా, నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉన్నాను. అలా ఉండకపోతే నా ఒరిజినాలిటీ నేను మిస్ అయినట్లు. నాకు అలా ఇష్టము. నేను కొనుక్కునింది కూడా ఇల్లు అందుకే అనమాట. ఇప్పుడు బయట ఉంది కదా, ఆ బయట కూర్చొని టీ తాగుతాను. సో అలాంటివన్నీ నాకు ఏదో ఇదిగా అయితే అనిపించవు. ఎందుకంటే నాకు ఆ టైంకి అలా అనిపించింది, అక్కడ నాకు ఆనందం దొరుకుతుంది, నేను చేసేస్తాను. అండ్ ఇవన్నీ కూడా సురేష్ గారు ఉన్నారు కదా, తను చేయొచ్చు కదా, నువ్వెందుకు చేస్తున్నావు వీడియోస్ కోసం అంటారేమో. నిజం చెప్పాలంటే సురేష్ గారికి ఇవన్నీ రావండి. ఇలాంటి కొన్ని పనులు అయితే నేనే చేస్తూ ఉంటాను. నాకు అలవాటు, ఊర్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఏజ్లోనే కొంచెం అలవాట్లు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చేయలేరు అంటే అవి నేను చేసేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నా పని అండి, నా పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. అలాంటి వాటిల్లో నేను అస్సలు నామోషిగా ఫీల్ అవ్వను. ఏ పనైనా కానీ నాకు వచ్చినప్పుడు హ్యాపీగా చేసేస్తాను. ఇక్కడ చేయకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నిలబడకూడదు అనేలాగా ఉండదు. బట్ కొన్ని పరిస్థితుల్లో అన్నీ మనవి కాదు కాబట్టి కొన్ని డీసెంట్గా ఉంటాము. కొన్ని ఏంటంటే న్యాచురల్గానే ఉండాలి. మన ఒరిజినాలిటీని మనం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు, మన రూట్స్ అనేవి మనం మర్చిపోకూడదు అంటాం కదా. సో దానివల్ల నా ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ నేను హ్యాపీగా చేసుకుంటానండి. ఆయన చేయాలి, సో మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళే చేయాలి అనేలాగా ఉండదు. నా స్ట్రెంత్ సరిపోయిందా, నేను హ్యాపీగా చేస్తాను. నేను చేయలేనప్పుడు ఆయన హెల్ప్ తీసుకుంటాను. అలాగే ఇంత మాట్లాడాను కదా, అడగడం మర్చిపోయాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇంకా పని అయిపోయింది కదండి, ముగ్గు పెడుతున్నాను అనమాట. అండ్ ఇటువైపు కూడా మల్లె చెట్టు కూడా చాలా వరకు కట్ చేశాను. సో తర్వాత అయితే ఇంకా ఆ టైంకి ఎండబడిపోయింది కదా, ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను. టైం వచ్చేసి 8 అయిపోయిందండి. కాకపోతే ఇంకా నేను ఈ పనులన్నీ పెట్టుకోవడం, ఇక్కడ అంతా ఏంటంటే మోటార్ నిండిపోయింది. పార్కింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసాం ఈరోజు. వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఎక్కడక్కడ దుమ్మంతా వచ్చేసింది. ఇంకా అందుకని, అంటే మిద్దె మీద ఉండే డస్ట్ అదంతా కూడా ఇంకా కిందకు వస్తుంది కదా పార్కింగ్ ఏరియా దగ్గర. అండ్ సందులో ఉండేది, అంటే మనకి సందు ఉంటుంది కదా ఇంటి చుట్టూ, సో అదంతా కూడా ఇంకా ఒక దగ్గర ఆగుంటుంది, ట్యాప్ దగ్గర అటంతా. సో దాని అంతా కూడా వాటర్ పట్టేసి క్లీన్ చేసేసామన్నమాట, మెట్లు అవన్నీ. ఇంకా దాని తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ నిండటం వల్ల ఇటు వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని అవి అయిపోయేలోపు నేను ఆ చెట్లు కొట్టడము అదంతా చేశాను. దాని తర్వాత అయితే ఇంకా తిరిగిగా కూర్చొని ముగ్గేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది కదండి వర్షం పడిన తర్వాత. వాతావరణం అయితే చల్లగా
చల్లగా అనిపించింది, కొంచెం కూల్ అయిందనమాట. ఇంక నేను ఊరికి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. సడన్గా వెళ్ళాను అనుకోండి ఇంకా నాకు మామూలుగా ఉండదు అనమాట అక్కడ. కాకపోతే కొంచెం చినుకులు పడ్డాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఈరోజు పాలు రాలేదండి. ఇంకా సరే అని చెప్పి సురేష్ గారి చేత అయితే పాల ప్యాకెట్ తెప్పించేసి టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా టీ అయినా తాగాలి కదా, అందులోనూ వర్షం పడుతుంది. సో ఇంకా తప్పదు కాబట్టి టీ పెట్టుకుంటున్నాము. ఈ వర్షానికి ఒక మంచి టీ తాగితే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే అక్కకి ఇచ్చాను కాబట్టి గిన్నె అలా ఉంది, అంటే ఆల్రెడీ వంపేశాను కాబట్టి గిన్నె కొంచెం అలా ఉంది. నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా తాగాలనుకున్నాను కాబట్టి కొంచెం టీ పొడేసి మళ్ళీ ఒక్క పొంగు రానిచ్చి టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకండి ఈ మధ్య టీ అసలు తాగట్లేదు, ఎందుకు టీ స్మెల్ అంటేనే నాకు పడట్లేదు. కాఫీ తాగుతున్నా, కాఫీ కూడా వదిలేసేయాలి అనుకుంటున్నాను అనమాట. కొంచెం ఏదన్నా లెమన్ టీ కానీ అలా తాగుదాము ఉదయాన్నే లేచి అనుకుంటున్నాను. ఇంకా పాలైతే ఇందాక ఒక పొంగు రానిచ్చాను. ఇంక ఈలోపే మేము టీ పెట్టుకుంటూ ఉన్నాము. పాలైన వచ్చారండి, వర్షం పడింది కదా, కొంచెం లేట్ అయిందంట బర్రెలకి పాలు తీసేలోపు. ఇంకా అందుకని ఇప్పుడు తెచ్చి పాలు పోసారనమాట ఆయన. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా పాలైతే మళ్ళీ కాగబెడుతున్నాను. ప్యాకెట్ పాలు అనమాట అవి. సో వాటిని కాగబెడుతున్నాను. అండ్ గేదె పాలు కూడా ఒకవైపు పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా టీ కూడా రెడీ అయిపోయి ఇంకా నేను సురేష్ గారు అయితే హ్యాపీగా కూర్చొని టీ అయితే తాగేసి ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాము. పాటు ప్రతిసారి కూడాని క్లాతింగ్ కలెక్షన్ అలాగే బ్యూటీ కలెక్షన్ షేర్ చేస్తూ ఉంటాను కదా అమెజాన్లో. ప్రజెంట్ అయితే మెందతో పాటు నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా అమెజాన్లో ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఎగ్జోటిక్ బ్రాండ్కి సంబంధించింది ఫ్లోరల్ హ్యాండ్ బ్యాగ్ అండి. స్లింగ్ బ్యాగ్ లాగా అనుకోవచ్చు. సో చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి. సో లెంత్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకొంచెం మీరు కావాలన్నా కానీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకా చాలా ఉంది మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే. సో ఇది అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట. 3 ర్యాక్స్ వస్తాయి. ఇటు ఒక ర్యాక్ ఉంది, ఇటు ఒక ర్యాక్ అండ్ సీక్రెట్ ర్యాక్ కూడా ఉంది. అండ్ ఇది టోటల్గా 3 ర్యాక్స్ లాగా ఇచ్చుంటారనమాట. సో చాలా బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి మనకి. రెగ్యులర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా స్టోరేజ్ అయితే చాలా బాగుంటుంది, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశానండి. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే ప్రీమియం ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీలో అలాగే బడ్జెట్లో దొరుకుతాయి కాబట్టి నేనైతే అమెజాన్లోనే షాపింగ్ చేస్తాను. అండ్ అప్పుడప్పుడు మనకి సేల్స్ కూడా మంచిగా వస్తుంటాయి కాబట్టి అమెజాన్లోనే నా మంత్లీ షాపింగ్ అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ కనుక క్లిక్ చేస్తారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే. ఈ బ్రాండ్ కూడా సేమ్ ఎగ్జాటిక్ బ్రాండ్కి సంబంధించింది అండి. సో ఇది వచ్చేసి నేను తీసుకొని దగ్గర ఒక 7-8 మంత్స్ అవుతుందన్నమాట. చాలా స్టోరేజ్ ఉంటుంది అండ్ చాలా క్లాస్గా ఉంటుంది అనమాట. ఒక పర్పుల్ కలర్ హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది. సో చూడండి ఇలా అనమాట. దీనికి కూడా ఇంకా లెంత్ ఉందండి. చూడండి ఇది ప్యూర్ లెదర్ బ్యాగ్ లాగా ఉంటుందండి. సో ఇక్కడ పైన ఒక జిప్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మిడిల్ ఒకటి ఉంటుంది అండ్ లోపల కూడా మళ్ళీ ఒక 3 అయితే ర్యాక్స్ ఉంటాయన్నమాట సపరేట్గా. సీక్రెట్ ర్యాక్ ఒకటి ఉంటుంది అండ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ జిప్స్ పోవడం కానీ అలా ఏమి ఉండదండి. చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది, మంచి ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. ఇట్లా కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కువ ట్రావెల్ అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ట్రై చేశాను ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. బ్రాండ్ వచ్చేసి అండ్ ఫ్లోరల్ ఇట్లాగా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వేసుంటారు అనమాట. గ్రే కలర్లో తీసుకున్నాను. సో ఇది మంచి ఫ్లోరల్లో ఉంది చూడండి, గ్రే అండ్ జిప్స్ అండ్ స్టోరేజ్ కూడా మీరు చూసినట్లయితే చాలా ఉంటుంది, పెద్దగా ఎన్నైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా కొంచెం స్టోరేజ్ ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఉందో. ఇది కూడా బ్లాక్లో ఫ్లోరల్ తీసుకున్నానండి, చాలా బాగుంటుంది, కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. సో చూడండి బ్లాక్ మీద ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి అండ్ స్లింగ్ బ్యాగ్ అండి ఇది కూడా. చూడండి ఇలా ఉంటుంది స్లింగ్ బ్యాగ్. హ్యాపీగా బయటకు చేసుకొని చిన్నగా మన మొబైల్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ జిప్స్ కూడా దీంట్లో కూడా బుడిబుడిగా ఒక 3 ర్యాక్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఇంకొంచెం పెద్దగా స్టోరేజ్ ఉండడానికి అయితే తీసుకున్నమాట, లగేజ్ అంటే కొంచెం పెద్దగా ఉండడానికి. సో ఈరోజైతే డెలివరీ అవుతుంది, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా తక్కువకి వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక స్లింగ్ బ్యాగ్ అండి, ఇది నార్మల్ అనమాట, గ్రేలో తీసుకున్నాను. సో ఇలా జస్ట్ ఒక ర్యాక్ ఉంటుంది అంతే.
దాని లోపల ఉన్నాయి. సో జస్ట్ ఒక సింపుల్ ర్యాక్ అనమాట. దీనికి ఇంకా సీక్రెట్ జిప్ ఏమి ఉండదు, ఒకే ఒక ర్యాక్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో తీసుకున్న చాలా బాగుంది కదా, ఇది కూడా సింపుల్గా క్లారిన్ అని చెప్పాను కదా, అది కూడా డెలివరీ అవుతుంది. అది కూడా చాలా బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి. దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. కలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి. సో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినవి అయితే. ఇంకా అన్నం ఉందని చెప్పాను కదండి, నేనైతే చద్దన్నం తినడం అంటే పెరుగేసుకొని తినడము, లేదంటే ఏదైనా పచ్చడి ఉన్న, ఊరగాయ ఉన్న, ఆవకాయ సీజన్ కాబట్టి సో మా అక్క ఆవకాయ పంపించున్నారు. సో ఆవకాయ అయినా వేసుకొని తినేస్తాను, నాకు చాలా ఇష్టం. మీకు చాలాసార్లు చెప్పాను నాకు టిఫిన్స్ కంటే కూడా ఇలాగే ఇష్టం అని చెప్పి. కాకపోతే ఇంకా సురేష్ గారికి అంతగా ఇష్టం ఉండదండి. అంటే అంటే తనకు అలవాట్లేదు, ఇష్టం పక్కన పెడితే అలవాట్లేదు తనకి. దానివల్ల తను పెరుగన్నం చద్దన్నం అలా అంత ఇష్టంగా తినరు. పులిహోర లేదంటే ఇలాగ దోశలు ఇడ్లీలు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్టే తనకు అలవాటు అనమాట, టిఫిన్స్. ఇంకా సరేలే ఇద్దరం కలిసి తినేద్దాము అని చెప్పేసి నేను ఇంకా పులిహోర అయితే కలిపేస్తున్నాను అనమాట. సరిపోతుంది, అన్నం అయితే ఉంది కదా, ఆ నైట్ మిగిలిన అన్నంతోనే పులిహోర చేసేస్తున్నాను. పులిహోర కూడా తనకి చాలా ఇష్టం కాబట్టి హ్యాపీగా తింటారు కదా, ఎందుకులే అని చెప్పేసి చేసేసాను. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసానండి. నా దగ్గర ఇంతకు మించి ఐటమ్స్ అంటే ఏముండవు. పెరుగు ప్యాకెట్ కొంతమంది అనేవాళ్ళు ఎందుకు ముందు ఫ్రిడ్జ్ టూర్ చూపించండి అని. సో మన దగ్గర ఏమి అవన్నీ ఉండవండి. మినిమల్గా ఏమన్నా కావాలంటే అవి అంత ఎక్కువగా ఏముండవు. ఒక 2 బాటిల్స్ వాటర్, నార్మల్గా ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పెట్టను, పిల్లలు ఉంటే ఎక్కువ తాగేస్తారని చెప్పి. అండ్ ఇదేదో పికిల్ ఏదో ఉండింది దీంట్లో. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్. తర్వాత ఇది వచ్చేసి వెజిటేబుల్ బాస్కెట్లో కొంచెం వెజిటేబుల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా నేను పెట్టలే, అమ్మ పెట్టింది, గోధుమ పిండి, పురుగులు పట్టకుండా ఉంటాయి అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి రాగి పిండి, ఈ 2 రాగి పిండి అనుకుంటా. ఇది వచ్చేసి డేట్స్, చీమలు పడుతున్నాయని నేనే పెట్టా. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి. సో ఇంతేనండి, ఇంతకు మించి ఏముండవు. ఒక థమ్స్అప్. దీనికి డోర్ పోయిందండి, దీనివల్లే మెయిన్ ప్రాబ్లము, ఐస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ 1-2 సార్లు తెచ్చి వేయడము సెట్ అవ్వట్లేదు. ఏదైనా కానీ కంపెనీకి వచ్చిందే బెటర్గా ఉంటుంది కదా, అంతే. ఇంతకు మించి ఏం లేవు. పిల్లలు ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంతకు మించి మన ఫ్రిడ్జ్ టూర్ చేయడానికి ఏం లేదు. ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయింది, నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. రెగ్యులర్గా ఇలానే ఉంటుంది, ఎక్కువేం వాడను కాబట్టి. కాకపోతే ఇంక మొన్న పిల్లలు వాడడం వల్ల కొంచెం గందరగోళంగా ఉండే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా పైన కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం మరకలు కనిపిస్తుంది. అండ్ ఇది కూడా తీసి వాష్ చేసేసుకోవాలి. సో 1 by 1 అన్నీ అయిపోయింది. అండ్ కర్టైన్స్ మాత్రము అవే వాష్ చేస్తాను, అవే వేస్తున్నాను. నా దగ్గర సెట్ లేదండి ఎక్స్ట్రాగా. సో దానివల్ల ఉన్నా కానీ అవి కొంచెం మ్యాచింగ్ లేవన్నమాట, అన్ని కలర్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అవే వేస్తున్నాను. నెక్స్ట్ మంత్ అట్లా అయినా కానీ ఒక సెట్ అయితే కర్టైన్స్ తీసుకోవాలి. ఫైనల్గా ఇంకా మొక్కలన్నిటినీ కూడా కట్ చేశానండి. ఈ మొక్క ఇంకా కొంచెం ట్రిమ్ చేయాలి. కత్తికి కొంచెం పొదును లేదనమాట, దానివల్ల అసలు తెగట్లేదు. నార్మల్గా అయితే కొంచెం ట్రిమ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ కత్తి ఇంకా తెగకపోవడం వల్ల అన్నీ కూడా కట్ చేసుకుంటూ అంటే ఇట్లా నరకడం వల్ల మొత్తం కూడా చెట్టు మొత్తం పోయింది. చూస్తాను, ఉంటే ఉంటుంది, లేదంటే మళ్ళీ ఒక రోజ్ ఫ్లవర్దే ఇలాంటిది ఒకటి తెచ్చి పెడతాను. అండ్ ఆ మొక్కను కూడా ఇంకా కంప్లీట్గా కట్ చేసేసేయాలండి, ఎందుకంటే ఇంకా సీజన్ అయిపోయింది. ఒక్క ఫ్లవర్ కూడా పోయలే ఈ సీజన్లో. ఈ మొక్క మాత్రం ఎందుకో తెలియదు, చెట్టు ఏమో పెద్దది కానీ పువ్వులేమో అస్సలు రాలేదు. ఇలాగ పోతున్నాయి అన్నమాట పువ్వులన్నీ, ఇలా చిన్నగా అయిపోయి పువ్వులు రాలేదు. ఇంకా మొత్తం కూడా ఇది కట్ చేసేసుకుంటాను అనమాట, అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు పువ్వులు లేకుండా చెట్టు అనవసరం కదా అంతగా, ఏదన్నా పురుగు బుట్ట వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇంక రోజ్ ప్లాంట్ వస్తుందో రాదో తెలీదు, ట్రిమ్ చేసేసి ఉంటే బాగుండేది కానీ అనమాట. ఈ మొక్కని కొంచెం కేర్ తీసుకుంటే ఈ మొక్క బాగా వచ్చేలాగుంది. అండ్ ఫ్లవర్స్ కూడా పెద్దగా బాగున్నాయి కదా, పొద్దున్న చూసారు కదా. సో ఇదనమాట వాతావరణం. అయితే టైం అయితే 9:30 అయిపోయిందండి. వంట చేయాలి. మొక్కలకి భలే ప్రశాంతంగా ఉంది. వాటర్ అంటే వర్షం పడింది కదా, మంచి వాన పడిందండి ఈ ఎండాకాలంలో. ఒక 2 రోజులు అయితే బాగుంటుంది వానల వల్ల. సో దీన్ని కూడా ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుంది. సో ఇంకైతే గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అన్నీ తినేసాం కదా అండి. ఇంకా తర్వాత అయితే బట్టలు మిషన్లో వేసాను. పొద్దునంతా కూడా వర్షం వస్తుంది కదా, ఇప్పుడైతే కొంచెం ఎండ వస్తూ ఉందన్నమాట. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేయాలి. ఎందుకంటే రేపు నేను ఊరికి వెళ్తున్నానండి. రేపు బుధవారం కానీ గురువారం కానీ కన్ఫర్మ్గా వెళ్తాననే 10 రోజులు అయిపోయింది తప్ప నేనైతే వెళ్ళలేకున్నా. ఎల్లుండి నేను కన్ఫర్మ్గా ఊరికి వెళ్ళాలి
ఎల్లుండి అయితే నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నానండి, అమ్మ దగ్గరికి. వెళ్తాను వారం నుంచి చెప్తానే ఉన్నాను, కానీ నేను అసలు వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒకటి అర్జెంట్ పనులు పడ్డము. అండ్ మళ్ళీ నిన్న వచ్చేసి నేను ఆత్మకూరు వరకు వెళ్ళాను పని పడి. సో అలాగా లేట్ అయిపోతూ ఉందన్నమాట. సో ఇంకా ఈరోజైతే ఈరోజు రేపు కొంచెం పనులు ఉన్నాయి. ఈలోపు ఏంటంటే బట్టలు అన్నీ కూడా వేసేస్తాను అనమాట. సురేష్ గారి బెడ్షీట్స్ అన్నీ వేసేసాను. ఇంకా సురేష్ గారు ఉన్నాయి, అవి రేపేస్తే సరిపోతుంది. అప్పుడు నేను వచ్చేంత వరకు కూడా ఎక్కువ పని ఉండదు, అండ్ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఉన్నంత వరకు నీట్గా చేసుకుంటూ ఉన్నా. ఇంకా డీప్ క్లీన్ చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదండి ఈసారి అయితే. ఇంకా మనకి అక్క కూడా రాలేదనమాట. నేనే ఇంకా ఇంట్లో రెగ్యులర్ పనులు అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ అడ్మిషన్స్ అన్నీ చూసుకుంటూ ఉండటం వల్ల ఈసారి అయితే హౌస్ డీప్ క్లీన్ అయితే చేయలేకపోయాను. బట్ పైన అయితే చేసుకున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అయినా కానీ రోజుకు కొంచెం అయితే చేసుకోవాలి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా, మైక్ పని చేస్తుందా లేదని చూస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.